జన్మనిచ్చిన తల్లి, సోదరులు యేసుని మతి చెలించినవాడు అనే మాటను ఒకవేళ యేసును రక్షించడం కోసం చెప్పారు అనుకొని ఇంకొంచెం పరిశీలన చేస్తే నిజముగానే యేసు మాట్లాడే మాటలు కానీ యేసు పనులు కూడా వ్యతిరేకంగా ఉండబట్టి అప్పుడు ఉన్న యూదా సమాజం యేసును దయ్యం పట్టినవాడు, దయ్యములకు అధిపతి అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అటువంటి సందర్భాల్లో బైబిల్లో అనేక సందర్భాలు కలవు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇన్ని సందర్భాల్లో యేసు దయ్యం పట్టినవాడు అని బైబిల్లో చెప్పటం జరిగింది. అంటే అప్పట్లో యేసుతో ఉన్న వారే యేసును దయ్యం పట్టినవాడు అంటుంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్లు మాత్రం అసలు బైబిల్ వదిలేసి చెప్పాల్సిన వాక్యాలను చెప్పకుండా వాళ్ళకి అవసరమైన వాటిని చెప్పుకుంటూ ఉన్నారు.